జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కిన్నెరవాడ గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. హరే రామ హరే కృష్ణ భక్త బృందం మరియు దేవాలయ స్వచ్ఛంద సేవ టీం గ్రామస్తులు పరిసర గ్రామస్తులు స్వామివారి సన్నిధానం చేరుకొని హరినామ సంకీర్తనలు గోవింద నామాలు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర పారాయణం అనంతరం మహామంగళహారతి భక్తులు 50 మంది భక్తి శ్రద్ధలతో స్వామి వారిని వేడుకుని మహామంగళ హారతి శుభ సంకల్ప సిద్ధి కొరకు ఆయువ ఐశ్వర్యం ఆరోగ్యం పాడి పంట భక్తి జ్ఞానం అన్ని కలగాలని యావత్ ప్రపంచం సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరాను. కరోనా లాంటి విపత్తులు దరిచేరకుండా ఉండాలని ప్రపంచ శాంతి కొరకు ప్రజా క్షేమం కొరకు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మన ముందుగా తెలియజేస్తున్నటువంటి కాలజ్ఞానం ఇప్పుడు అన్ని జరుగుతున్నవి. స్వామివారు దివ్య మంగళ అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరుగుతోంది. కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్దియ స్వామీజీ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కుమారులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ ఎస్వీఎస్ యూత్ సభ్యులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు భక్తులయ్యారు. అనేక రకమైన రియాక్షన్ అనేక రకమైనటువంటి క్రియేటాల వల్ల మానవులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి తరుణంలో భగవంతుని సేవామార్గంగా స్వామివారి తెలియజేసినటువంటి శ్రీ జగద్గురు విరాట్ కోటుడు వీర బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞాన రూపంలో ముందుగా కేంద్ర కృపాల వలను గాలి వాహనాల వలను రోగాల వలను అనేక రకమైన రియాక్షన్ వలన అనేక రకమైనటువంటి క్రియేటాల వలన మానవులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇటువంటి తరుణంలో భగవంతుని సేవా మార్గంగా స్వామివారి స్వరూప బోధకం కృపా